ఆస్పిరెంట్స్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో అనగా ఏప్రిల్ 22, 2025 తెలుగు న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా మనకి ఎంట్రన్స్ కోర్సులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క నోటిఫికేషన్లో వచ్చినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం వివరంగా తెలుసుకుందాం. సో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ ఐకార్ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ నుంచి మనకి టెంపరీ పోస్టులు అనేవి రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం మనకి 9 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి ఒక పోస్టు, ప్రాజెక్ట్ అసోసియేట్ 2కి సంబంధించి ఒక పోస్టు, ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి ఒక పోస్టు, ఎస్ఆర్ఎఫ్కి సంబంధించి 2 పోస్టులు, యంగ్ ప్రొఫెషనల్ 1కి సంబంధించి ఒక పోస్టు, ఫీల్డ్ కమ్ ల్యాండ్ వర్కర్కి సంబంధించి ఒక పోస్టు, యంగ్ ప్రొఫెషనల్ 3కి సంబంధించి 2 పోస్టులు, మొత్తం ఇలాగా 9 పోస్టులకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎంఎస్సి ఆర్ ఎంటెక్, ఎంఈ, ఎంసీఏ, పీజీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. వీరి యొక్క వయసు వచ్చేసరికి ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్కు 40 ఏళ్ళు, ఇతర పోస్టులకు 35 ఏళ్ళు మించకుండా ఉండాలి. వీరి యొక్క శాలరీ అనేది పీపీఏకు 49,000, ప్రాజెక్ట్ అసోసియేట్కు 35,000, ప్రాజెక్ట్ అసిస్టెంట్కు 20,000, ఎస్ఆర్ఎఫ్కు 37,000, యంగ్ ప్రొఫెషనల్స్కు 30,000 నుంచి 42,000 రూపాయల వరకు, ఫీల్డ్ కమ్ ల్యాండ్ వర్కర్కు 18,000 వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. వీరి యొక్క ఎంపిక విధానం అనేది ఆన్లైన్లో మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనకి ఇంటర్వ్యూ డేట్స్ కూడా ఇచ్చారు. May 13th ఆర్ 14th అనేది మనకి ఇక్కడ డేట్స్ అనేది కూడా ఇచ్చారు. మనం అప్లికేషన్ పంపించాల్సినటువంటి ఈమెయిల్ కూడాను మనకి ఇక్కడ ఇచ్చారనమాట. సో చివరి తేదీ అనేది May 6th అనేది ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి మిగతా వివరాలకు మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ తమిళనాడులోని మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ 2025-26 విద్యా సంవత్సరానికి ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో ప్రవేశాలకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటువంటి కోర్సులు ఏంటంటే యాక్చురియల్ ఎకనామిక్స్, అదేవిధంగా అప్లైడ్ క్వాంటిటేటివ్ ఫైనాన్స్, ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్, ఫైనాన్షియల్ ఎకనామిక్స్, జనరల్ ఎకనామిక్స్ సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం సీట్లు 47 ఉన్నాయి. ఆల్ ఇండియాకి సంబంధించి 31, ఓన్లీ తమిళనాడులో వరకు మాత్రమే 16 పోస్టులు, మొత్తం ఇలాగా 47 సీట్లకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ కోర్సు యొక్క వ్యవధి వచ్చేసరికి మనకి 2 సంవత్సరాల పాటు ఉంటుంది. అర్హత ఏంటంటే సోషల్ సైన్సెస్లో మనకి కామర్స్ అండ్ మేనేజ్మెంట్తో లేదా సైన్సెస్ లేదా ఇంజనీరింగ్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడాను అర్హులే అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మనకి 1,200 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు 1,000 రూపాయల చొప్పున అనేది అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. దరఖాస్తుకి చివరి తేదీ అనేది May 11 అనేది ఇచ్చారు. అదేవిధంగా ఎంట్రన్స్ టెస్ట్ అనేది మనకి ఇక్కడ 31st May అనేది ఉంటుందని కూడా డేట్ అనేది కూడా ఇచ్చారు మనకి. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లోని యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ నుంచి మనకి 2025-26 సంవత్సరానికి కాను బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటువంటి విభాగాలు ఏంటంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, విఎల్ఎస్ఐ డిజైన్, అదేవిధంగా అండ్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, అప్లైడ్ పెట్రోలియం ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్, ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ సంబంధించి ఈ కోర్సులకు సంబంధించి మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ యొక్క అర్హత ఏంటంటే మనకి 50% మార్కులతోటి ఇంటర్మీడియట్ క్వాలిఫై అయితే ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అనేది April 28 అనేది ఇచ్చారు. మనకి ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ అనేవి కూడా ఇచ్చారు. May 2nd, 3rd, 4th అనేవి కూడా ఇచ్చారు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి నార్థర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ నుంచి మనకి 200 టెక్నీషియన్ పోస్టులకు మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఆల్రెడీ నేను ఈ నోటిఫికేషన్ పైన మన ఛానల్లో వీడియో చేశాను, కంప్లీట్ వీడియో. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఆ వీడియోలో చెప్పాను. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వీడియో ఎవరైతే చూడలేదో ఆ లింక్ అనేది నేను కింద మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు ఆ వీడియోకి వెళ్ళి చూడవచ్చు.
సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ నుంచి మనకి 9 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కేవలం రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఇందులో ఉండేటువంటి అర్హతలు ఏంటంటే కెమికల్ ఆర్ బయోలాజికల్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ MLT లేదంటే ఫార్మాస్యూటికల్ సైన్సెస్ డిగ్రీ లేదంటే డ్రగ్ టెస్టింగ్ విభాగంలో కెమికల్ ఆర్ బయోకెమికల్ విశ్లేషణతో 1 ఇయర్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి అని ఇస్తున్నారు. అదేవిధంగా వీరి యొక్క ఏజ్ వచ్చేసరికి మే 26 నాటికి 28 సంవత్సరాలు అనేది మించకుండా ఉండాలి. SC STలకు 5 ఏళ్ళు, OBCలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్ళు, NDDLలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు 10 ఏళ్ల సడలింపు అనేది ఉంటుందన్నమాట. డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ఎటువంటి ఏజ్ లిమిట్ అనేది లేదనమాట. సో దరఖాస్తు ఫీజు వచ్చేసరికి జనరల్, OBC, EWSలకు 1000 రూపాయలు, SC ST దివ్యాంగులు మహిళలకు 500 రూపాయల చొప్పున వీరి యొక్క అప్లికేషన్ ఫీ అనేది ఉంటుందన్నమాట. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ ఏపీ DSC 2025కి సంబంధించి ఉందన్నమాట. ఇందులో మొత్తం మనకి నేను ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 16,347 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇది మెగా DSC 2025గా మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే మనకి అప్లికబుల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. వారికి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి మనకి 750 రూపాయలుగా అనేది ఉంది. సో లాస్ట్ డేట్ అనేది 15th మే అనేది ఇచ్చారు ఇక్కడ అప్లై చేసుకోవడానికి. దీని తర్వాత మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NITలో మనకి సిల్చర్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి కూడాను వీడియో అయితే మన ఛానల్లో ఉంది. దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో NITలో మనకి అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం మనకి 21 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి మనకి 1500 రూపాయలుగా ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 8th మే అనేది మనకి ఇచ్చారు ఇక్కడ. దీని తర్వాత మనకి ద ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ చెన్నై నుంచి మనకి IMU సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అడ్మిషన్కి సంబంధించి PG అండ్ UG కోర్సులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది 2025-26 సంవత్సరానికి గాను రిలీజ్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 2nd మే తోటి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అవుతుంది. సో దీని తర్వాత మనకి ఇవాళ అంటే April 22 తోటి క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్ డేట్స్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాము. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీకి సంబంధించి మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ అనమాట. డిగ్రీ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి పోస్టుల క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ, బీటెక్, PG అండ్ PhD ఎవరైతే ఇవి పూర్తి చేసుకున్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఉద్యోగాలకి లాస్ట్ తేదీ ఈరోజే అనమాట. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ ఫరీదాబాద్లోని BRC ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో మొత్తం 3 పోస్టులు అనేది ఉన్నాయి. పోస్టులు చూసినట్లయితే మనకి టీచింగ్ అసోసియేట్ బయోస్టాటిస్టిక్స్కి సంబంధించి ఒక పోస్టు, టీచింగ్ అసోసియేట్ క్లినికల్ రీసెర్చ్కి సంబంధించి ఒక పోస్టు, జూనియర్ టీచింగ్ అసోసియేట్ క్లినికల్ రీసెర్చ్కి సంబంధించి ఒక పోస్టు, ఇలాగ మొత్తం 3 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో MD, MBBS, PhD, MScతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. వీరి యొక్క వయసు వచ్చేసరికి జూనియర్ టీచింగ్ అసోసియేట్కు 40 ఏళ్ళు, మిగతా పోస్టులకు 45 ఏళ్ళు. అదేవిధంగా వీరి యొక్క శాలరీ వచ్చేసరికి టీచింగ్ అసోసియేట్కు 1,25,000 రూపాయల వరకు ఉంటుందన్నమాట. మిగతా పోస్టులకు 1,92,000 వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. ఎంపిక విధానం అనేది రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా వీరిని ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు అనేది ఆన్లైన్ ద్వారా అనేది మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది మే 6 అనేది ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తిరుపతి నుంచి మనకి ఒప్పంద ప్రాతిపదికన మొత్తం 12 పోస్టులకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటువంటి పోస్టుల వివరాలు ఏంటంటే కౌన్సిలర్ ఫీమేల్కి సంబంధించి ఒక పోస్టు, సోషల్ వర్కర్ మేల్కి సంబంధించి ఒక పోస్టు, డేటా అనలిస్ట్ ఒకటి, అవుట్ రీచ్ వర్కర్కి సంబంధించి ఒకటి, పార్ట్ టైం డాక్టర్కి సంబంధించి ఒకటి, ఎర్లీ చైల్డ్హుడ్ సోషల్ వర్కర్ ఫీమేల్కి సంబంధించి ఒక పోస్టు,
తర్వాత ఆయా ఫీమేల్కి సంబంధించి 4 పోస్టులు, చౌకీదార్ ఫీమేల్కి సంబంధించి 1 పోస్టు, అసిస్టెంట్ కమ్ డిఈఓకి సంబంధించి 1 పోస్టు, ఇలా మొత్తం 12 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఉన్నటువంటి పోస్టులకు అర్హత ఏంటంటే డిగ్రీ, ఇంటర్, ఎంబీబీఎస్, పీజీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. వీరి యొక్క ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 42 ఏళ్ళ మధ్య అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ వచ్చేసరికి నెలకి కౌన్సిలర్, అదేవిధంగా సోషల్ వర్కర్, డేటా అనలిస్ట్ పోస్టులకు 18,536 రూపాయల చొప్పున అనేది వీరి యొక్క శాలరీ ఉంటుంది. అవుట్ రీచ్ వర్కర్కు 10,592 రూపాయల చొప్పున అనేది వీరి యొక్క శాలరీ ఉంటుందన్నమాట. దీని తర్వాత పార్ట్ టైం డాక్టర్కు మనకి 9,930 రూపాయలు అనేది ఉంటుంది. ఆయా చౌకీదారుకు 7,944 రూపాయలు. అదేవిధంగా అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్కు 13,240 రూపాయల చొప్పున వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. ఎంపిక విధానం అనేది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా వీరిని ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం అనేది ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి మన డీటెయిల్స్ అన్ని పంపించాల్సినటువంటి అడ్రస్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. దరఖాస్తు అప్లై చేసుకోవడం చివరి తేదీ అనేది ఏప్రిల్ 30 అనేది ఉందన్నమాట. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి సిఎస్ఐఆర్ నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీలో మనకి 18 పోస్టులకు గాను ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఆ పోస్టులు ఏంటంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే జనరల్, స్టోర్స్ అండ్ పర్చేస్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. దరఖాస్తు వచ్చేసరికి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది మే 5 అనేది ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి సిఎస్ఐఆర్ నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీ నుంచి మనకి 14 సైంటిస్ట్ పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు మనం ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది మే 8. ఈ అప్లికేషన్ అనేది కూడా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత మనకి ఢిల్లీలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్లో మొత్తం మనకి 400 మెడికల్ ఆఫీసర్ మేల్ ఆర్ ఫీమేల్ పోస్టులకు సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది రావటం జరిగింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది మే 12 అనేది ఇచ్చారు. మనం ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. సో ఇవి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్. అదేవిధంగా మనకి ఏవైతే ఎంట్రన్స్ కోర్సులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట. సో నేను ఎప్పటికప్పుడు ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను అనేది మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.